అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఈ రోజుకి ప్రతి భారతీయుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజు మన రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలను, ఆదర్శాలను పొందుపరిచినటువంటి రోజు. మన స్వాతంత్రం కోసం ధైర్యంగా పోరాడినటువంటి మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలను గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు. స్వేచ్ఛా భారతావని నిర్మాణానికి సహకరించినటువంటి అసంఖ్యాకమైనటువంటి వీరులకు కృతజ్ఞతలు తెలుపుకునేటటువంటి రోజు. వలసదారుల పాలన నుండి సార్వభౌమ గణతంత్రం వరకు ప్రయాణం అంత సులభమైనది కాదు. జనవరి 26, 1950న ఆమోదించినటువంటి భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైనటువంటి పత్రం కాదు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండే విధంగా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించినటువంటి రోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, సామాజిక పురోగతిని మనం చూస్తూనే ఉన్నాం. మన దేశానికి వైవిధ్యమే మన దేశానికి బలం. మన దేశంలోని సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు, వస్త్రధారణ మనందరికీ గర్వకారణం. అయితే విజయాలే కాదు, సవాళ్లను కూడా మనం గుర్తు చేసుకోవాలి. సామాజిక, ఆర్థిక అసమానతలు నేడు మన భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి. దీనిని రూపుమాపాల్సిన అవసరం ఉంది. పురోగతి ఉన్నప్పటికీ పేదరికం, విద్యకు ప్రాప్యత లేదు. ఆరోగ్య సంరక్షణలో అసమానత ఇప్పటికే ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఈ అంతరాలు తగ్గించడం, పురోగతి ఫలాలను, అభివృద్ధి ఫలాలను దేశంలోని ప్రతి పౌరునికి అందేలా చేయడం మన సమిష్టి బాధ్యత. భారతదేశాన్ని ఒక అత్యుత్తమ దేశంగా నిర్మించడానికి మనందరము కృషి చేద్దాం. మనం స్వేచ్ఛతో పాటుగా భవిష్యత్ తరాలకు సహజ వనరులను సంరక్షించడానికి కృషి చేద్దాం. వాతావరణ మార్పు అనేటటువంటిది ప్రపంచ సవాలు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, అంతర్జాతీయ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరునిగా మన దేశంని ముందుంచాలి. అదేవిధంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరము సరిహద్దులను కాపాడుతున్నటువంటి సైనికులకు, అన్నం పెడుతున్నటువంటి రైతులకు, అదేవిధంగా సాంకేతికంగా మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. సమాజ నిర్మాణానికి మనమంతా కృషి చేద్దాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.